హాయ్ హలో నమస్తే అండి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ పెసరట్టు ఉప్మా అండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. పెసరపప్పు 4 గంటలు నానబెట్టానండి. ఇప్పుడు మిక్సీ పెడదామండి. మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లోకి అల్లం వేస్తున్నాను, పచ్చిమిర్చి అండి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ అండి, జీలకర్ర అండి, కొంచెం పసుపు అండి, ఉప్పు అండి, పెసరపప్పు అండి. మిక్సీ పట్టేద్దామండి ఒకసారి. పెసరట్టుకి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. పెసరపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉప్మా చేసేసుకుందాం రండి. ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కాగిపోయింది. మినపప్పు ఆవాలు వేస్తున్నాను. శనగపప్పు ఆవాలునండి. శనగపప్పు ఆవాలు వేగినాయండి. అల్లం వేసాను. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా. వేగిపోయినాయండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. పచ్చిమిర్చి కరివేపాకు వేసాను. ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. వాటర్ మరుగుతుందండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. వాటర్ మరుగుతుందండి. రవ్వ వేసేస్తున్నాను. ఉప్మా రెడీ అయిపోయిందండి. పెసరట్టు వేసేసుకుందాం. అన్నం పెట్టానండి, కాగిపోయింది. మట్టి అయితే వేసేస్తున్నాను. పెసరట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఆంధ్ర స్టైల్ పెసరట్టు అండి ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేగాలండి. పెసరట్టు బాగా వేగింది చూడండి. తిరగేసేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగాక అప్పుడు ఉప్మా పెట్టుకుందామండి. వేగిపోయిందండి. ఉప్మా పెట్టేద్దాం. పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఉప్మా పెట్టేసాను. వేడి పెసరట్టు ఉప్మా రెడీ అండి. దాంట్లోకి అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే పల్లీ చట్నీ తీసుకున్నానండి. మా ఆంధ్ర స్టైల్ పెసరట్టు ఉప్మా మీరు కూడా ట్రై చేయండి. ఇది నా స్టైల్లో చేశానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.